ఎక్కువ చూడండి. రాదు ఎప్పుడు రావాలండి. మా పిల్లలకు చేయించండి, భయపడతారు చిన్నపిల్లలు. ఎప్పుడు రావాకండి. అస్సలాము అలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్బరాజీ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనేల మండలం. అయితే గొనేల మండలంలో ఒక కాలనీలో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ఉందని పిల్లలు మనకు చూసి ఫోన్ చేయడం జరిగిందనమాట. పిల్లలు మీరు ఎలా చూసారు పాములది? పాము కట్టలేక పోయిందని మీరు ఇంతమంది చెప్తే అర్థం కాదా? ఒకరు చెప్పండి. బాగా అబ్జర్వ్ చేసి ఓకే ఫ్రెండ్స్, దాన్ని రెసిపీ చేస్తా. అది వచ్చేసి కోబ్రా. ఏంటికి రా మరి దేవరేంలే నాకు పమిది పుట్టి మనకు అట్లా బాగా అట్లా అట్లా లేపించి పడగ. అబ్బా బాబా అబ్బా సూపర్. అంటే దగ్గర తిప్పుకోండి, తిప్పుకుంటేలా అంటే అలవాటు వాళ్ళకి. ఉండాలి ఎప్పుడే కానీ. పడదు పడదు. నాగిన డ్యాన్స్ నజ్జిలాక ఇప్పుడు నిలబడి చూడేది అయినా నజ్జిగా. కానీ మేడం అందరు మీరు ఇక్కడ వస్తారా? కొంచెం అందరు ఇక్కడే ఉండండి. కొంచెం చెప్పు, ఏమారు సర్దండి, ఆడ సర్దండి. మీరేం చెప్పాలి పాము ఇది అనమాట, మన మాట వినదు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ్ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటు వేద్దాం మంత్రాలు తాయెత్తులని చాలామంది నాటు వేద్దాం మంత్రాలు తాలూకు వెళ్తుంటారు అన్నమాట.
అలా వెళ్ళకూడదు. ఇది వచ్చేసి విషం వచ్చేసి న్యూరోటాక్సిన్ విషం అంటారు. దీని ఒక చుక్క విషం వచ్చేసి 10 మందిని చంపే శక్తి ఉంటుంది అనమాట. మనము ఎవరికైనా పాము కరిచిందని మన బంధువులకు కానీ మన మిత్రులకు కానీ మన స్నేహితులకు కానీ ఎవరికైనా పాము కరిచింది అని తెలిసి మనకు ఫోన్లు వస్తే మనం వాళ్ళకి చెప్పాలా. ఇప్పుడు మనం ఇక్కడ వింటున్నాం కదా, చూస్తున్నాం కదా, అక్క పాము కరిచింది అని లేకుంటే అన్నో లేకుంటే బంధువుడు ఎవరో మామో పాము కరిస్తే మామ అక్కడెక్కడ వెళ్ళొద్దండి, వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ యాంటీవెనం దొరుకుతుంది. ఆ యాంటీవెనం మనం బాడీకి ఎక్కించడం వల్ల మనకి విషం దిగిపోతుంది అనమాట. దిగిపోయి మంచి ప్రాణంతో తిరిగి వస్తాడు. నాటు వేద్దామని పోతిమే నాటు వెదుడు టయానికి అయితే ఉండడు. మనకి ఇప్పుడు మన ఊరికి ఇప్పుడు నాటు వెదుడికి ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది అనుకో. ఆ ఊరు పోయినాక నాటు వెదుడు లేకుంటే ఆ 30 కిలోమీటర్లు వృధా. మరి రిటర్న్ రానికి 30 కిలోమీటర్లు వృధా. మొత్తం 60 కిలోమీటర్లు బొక్క పడుతుంది. మనకు టైం ఉండదు. మంచి సొల్లుబడి మనిషి చనిపోతాడు. ఇంకోటి బాగా అబ్జర్వ్ చేయండి, పాములు పగబడతాయి అంటారు అనమాట చాలా మంది. ఈ పామే కాదు ఏ పామైనా పగబట్టదు. ఎలా పగబట్టదంటే పాము పగబట్టదు అన్నప్పుడలే అదన్న ఒకటి చిరికేసి కదా. నా వీడియోలో అదన్న పాము గురించి చెప్తాం, పగ గురించి చెప్తామంటే అదన్న ఒకటి ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకోటి పాము తలలో రాళ్ళు మంత్రాలు ఉంటాయి అంటారు అనమాట. పాము తలలో రాళ్ళు రజా నేను మీ తాతలతో నాయనలతో అందరితో ఆడుకుని నిన్నాను. అట్లా ఇంకోటేముందంటేనా పాము తలలో రాళ్ళు ఉంటాయి, నాగమణి ఉంటుంది, నల్ల రాళ్ళు ఉంటాయి, సింతరం పన్ను ఇత్తనాలు తిరుగుంటాయి అన్నట్టు ఉంటాయి కదన్నా. అవి పనిచేస్తాయి అని చాలా మంది అంటుంటారు అనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అన్న బాగినండి పాముని పట్టుకుంటారు. వాళ్ళు పాముని పట్టుకొని ఏం చేస్తారంటే అడవిలో పాముని పట్టుకుంటారు కదా, వాళ్ళు బ్లేడ్ తోటి దీని తల మీద కోస్తారనమాట. కోసి రాళ్ళు అక్కడ ఒక తుక్కురాయి ఇక్కడ తుక్కు రాయి పెట్టి ఫేవికిక్ వేసుకొని మనకి జనాల్లోకి తీసుకొస్తారు. పాముని తీసుకొచ్చి ఆ రాయిని ఎంత విలువ చేస్తారంటే వాళ్ళు ఒక రాయి 500, 600, 700 వరకు టార్గెట్ పెట్టుకుంటారు. అంటే ఈ పాము రాయి మీ దగ్గర ఉంటే పాములు రావు మీ ఇంట్లోకి, పాము కరిచినా ఇది పనిచేస్తుంది అది ఇది అని చెప్పి మనకు నమ్మించి మనకు అమ్ముతారు. అంతేగాని ఈ పాముకైతే తలలు అయితే రాళ్ళు ఉండవు, రాళ్ళు అయితే ఉండవు. నాగా పాము తలలో రాళ్ళు ఉండవు, నాగా మని ఉండదు. అన్నా డబ్బా ఉంటే డబ్బా తీసుకురామని చెప్పు బ్రో. డబ్బా తీసుకురా సంచి డబ్బా ఈ రన్న అంకుల్ కాడ ఉంటుంది. మేడం పాము పాలు తాగుతుంది అంటున్నావు కదక్క. పాము అయితే పాలు తాగదక్క. అవి కప్పలు, ఎలకలు, పిట్టలు, కోడి పిల్లలు, కోడి గుడ్లు అలాంటివి అయితే తింటది. కానీ ఇది వచ్చేసి మీరు పాలు చెప్తే కదక్క నీళ్ళు తాగుతుంది. పాము మాత్రం పాలు అనేది తాగదు. ఒకవేళ పాము పాలు తాగిందనుకో అది ఈమో అవుతుంది. ఈమో అంటే దాని కడుపులో విషమై పాము చచ్చిపోతుంది అనమాట. మన పెద్దలు తెలక అట్లే కంటిన్యూ చేస్తున్నారు అనమాట. పాము పాలు పోయడం అట్లా చేస్తారు. కానీ దాని గురించి చెప్పకూడదు, కొంతమంది పడుతున్నారు. ఇంకా ఉంది కదా నాగల మాసిన మనం చెప్తా కదా మేడం, పాములు పగబడి నాగమయ్యకు శుక్లమ్మకు పూజ చేసి వచ్చి ఎక్కువ చూడండి.
రాదు ఎప్పుడు రావాలండి మా పిల్లలకు చేయించండి భయపడతారు చిన్న పిల్లలు ఎప్పుడు రావాకండి మీరైనా కూర్చొని పాట పాడారా నాగలమ్మ నాగలమ్మ హాస్టల్లోనే మనం ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోఆపరేషన్ ని రిజిస్టర్ చేయడం జరిగింది అనమాట. దీన్ని ఇప్పుడు బంధించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్ జై భారత్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్ జై భారత్. అదే మేడం